సిటీ న్యూస్కు స్వాగతం. పల్లావజ్జల వెంకటశైలజ రచించిన సాయి చరిత శతకాన్ని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఆవిష్కరించారు. పల్లావజ్జల వెంకటశైలజ రచించిన సాయి చరిత శతకం రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఆవిష్కరించారు. భారతీయ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన సాయి చరిత శతకాన్ని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆవిష్కరించారు. తొలి కాపీని మాజీ డిప్యూటీ స్పీకర్ అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్కు అందించారు. అనంతరం రచనలకు జీవితాన్ని అంకితమిచ్చి పనిచేస్తున్న వారిని సన్మానించారు. దేశ చరిత్ర, సంస్కృతిని పరిరక్షించేందుకు భారతీయ సాహిత్య పరిషత్ చేస్తున్న సేవల్ని కొనియాడారు. సమాజంలో మార్పు కోసం, ప్రజలకు సమాజం పట్ల అవగాహన కల్పించడం కోసం పల్లావజ్జల వెంకటశైలజ రచనలు అద్భుతమన్నారు. సమాజాన్ని మార్చగల శక్తి కేవలం రచనలకు, పుస్తకాలకు మాత్రమే ఉందన్నారు. పుస్తకానికి ఉన్న శక్తిని గుర్తించిన వారి జీవితాల్లో వెలుగులు తథ్యమన్నారు. ప్రజలంతా పుస్తక పఠనంపై శ్రద్ధ పెడితే మెరుగైన జీవనం సాకారమవుతుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కార్యక్రమంలో భారతీయ సాహిత్య పరిషత్ ఉపాధ్యక్షులు అంబటిపూడి సుబ్రహ్మణ్యం, జనసేన నాయకుడు బండి రామకృష్ణ, సాహితీవేత్త చింతలపాటి మురళీకృష్ణ, ప్రపంచ రచయితల సంఘం అధ్యక్షులు గుత్తికొండ సుబ్బారావు, డాక్టర్ ధన్వంతరి ఆచార్య, టీడీపీ నాయకులు గొర్రిపాటి గోపీచంద్, కొనకళ్ల బొల్లయ్య, పివి ఫణికుమార్, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు పి శ్రీరామ్, సాహితీ మిత్రులు లంకిశెట్టి బాలాజీ, భవిష్య తదితరులు పాల్గొన్నారు. చాలా ఆనందంగా ఉంది. తెలుగు సాహిత్యం అనేది నేను చెప్పేంతరాని కాదు, కానీ చాలా దాంట్లో దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పి మనం విన్నాం. నిజంగా అది వాస్తవం. అంత కమ్మగా, తీయగా ఉండే భాష మన తెలుగు భాష. ఆ భాష ఇప్పుడు చాలా నిర్లక్ష్యం కాబడతా ఉంది. ఇవాళ ఆ భాషని మనం అందరం కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంగ్లీష్ మీడియం అవసరమే. ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు చాలా దేశాల్లో వాళ్ళ మాతృభాషకి ప్రిఫరెన్స్ ఇస్తారు, తర్వాతే వేరే భాష. అప్పుడు నేర్చుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. నేను కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాను, కానీ తెలుగుని ఎప్పుడు కూడా అశ్రద్ధించాలి. తెలుగు భాషలో ఆ రోజు మరి పోయమ్స్ కానీ, అన్ని పోయిటరీ కానీ ఇవన్నీ కూడా మేము పద్యం ఇవన్నీ కూడా నేర్చుకోవడం జరిగింది. అది ఖచ్చితంగా అందరం కూడా అన్ని స్కూల్స్లో కూడా దాన్ని తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఒక మంచి పుస్తకాన్ని రాసిన పల్లావజ్జల వెంకటశైలజ గారు చరిత్రలో నిలబడే విధంగా సాయిబాబా చరిత్ర మీరు రాశారు. ఎందుకంటే మనం చూసాం, వెంకటేశ్వర స్వామి ఉన్నంతకాలం మనకు వినపడే వ్యక్తి అన్నమయ్య గారు ఆ కీర్తన రాయడం వల్ల ఆయన ఎలా గుర్తింపు ఉందో, మీరు తప్పకుండా సాయిబాబా చరిత్రలో మీరు తప్పకుండా మీకు ఒక గుర్తింపు ఉండదని మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాను. అట్లాగే సాయిబాబా గురించి నేను కూడా చెప్పాలి, నాకు కూడా నా అనుభవాలు. ఎందుకంటే ఫస్ట్ టైం షిరిడీకి వెళ్ళొచ్చాను. వెళ్ళొచ్చిన తర్వాత వీలున్నప్పుడల్లా సాయి చరిత్రం చదువుకుంటా ఉన్నాను. అయితే నాకు ఒక హత్య కేసులో నన్ను పెట్టి రాజమండ్రిలో పెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి తీసుకొచ్చి నాకు సాయి చరిత్ర బుక్ నాకు ఇచ్చారు. నేను 2 సార్లు ఆ సాయి చరిత్ర బుక్ చదువుకున్నా. వారం రోజులు ఉంటుంది అది సాయి చరిత్ర. రోజుకి ఇన్ని మేము చదువుకునేది ఉంటుంది. సాయి చరిత్ర శతకం ఆవిష్కరించడం పాల్గొనడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ప్రత్యేకించి మా ముదిగొండ శాస్త్రి గారు పట్టుబట్టి కార్యక్రమం చేసే రోజు చాలా కళ్ళలో అందరం చాలా చరిత్రలో కార్యక్రమం పుట్టిన లాంటి అందరూ మహామహులు అందరిలో జన్మించారు. తెలుగు జాతికి వని తెచ్చారు. ఇప్పుడే డాక్టర్ భోగరాజ పట్టాభి సీతారామయ్య గారి ఇంటికి వెళ్ళి ఆయన చాలా చక్కగా ప్రారంభించారు. గవర్నర్ గారు ఎందుకంటే బందర్ అంటే తెలుగు జాతి సదా స్మరించుకోవాల్సిన ఆయన వల్ల మనం అందరూ రాజకీయ రాజధానిగా పేరు కానివ్వండి, ఆయన యొక్క సందేశం కానివ్వండి, వాటన్నింటిని కూడా చక్కగా పద్యాల రూపంలో రచించి మొత్తం సాయి సచ్చరిత్రనంతా కూడా ఈ పద్యాల ద్వారా మనకు అందించిన ఘనత వెంకటశైలజ గారి దగ్గరని చెప్పాను. ఎవరైనా కవి ఉన్నవాడు పద్య కవి సత్యం రాయాలని చెప్పి తాపత్రయపడతారు. ఆ రకంగా ఈ శతక రచన ద్వారా ధనిచరిత ఇది వెంకటశైలజ గారిని చెప్పి భావిస్తూ ఆ కాలం నుంచి మరెన్నో రచనలు రావాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను.
అనేక విషయాలు మనం మాట్లాడుకోవడానికి మళ్ళా సమావేశంలో పాల్గొన్నాం తప్పనిసరిగా. ఇక్కడ మా ముదిరి శాస్త్రి గారి దగ్గర ఆయన తగ్గించుకోవాల్సినటువంటి సోదరపాటు మనం పోటీపడి మన సంస్కృతి సాంప్రదాయాన్ని గతంలో 14-19 సంవత్సరాల్లో బందర చరిత్రని ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతోనే బీచ్ ఫెస్టివల్, యువ కెరటాలు ఇటువంటి కార్యక్రమాలు జరిపాం. మరి దురదృష్టవశాత్తు తర్వాత 5 సంవత్సరాల కాలంలో బందరికి ఇంకొక ప్రఖ్యాతి కూడా ఉంది. బందరే కాదండి, రాష్ట్రం అంతా ఏనాడు చరిత్ర లేదు. గంజాయి కూడా తీసుకొచ్చారు బందరకి. మేము చదువుకునేటప్పుడు స్కూల్స్ దగ్గర జీడీలు, చిక్కిడాలు ఇటువంటివి దొరికి ఎంతో బాధేసింది. స్కూల్స్ దగ్గర గంజాయి ప్యాకెట్లు అనే సంస్కృతి గత 5 సంవత్సరాల పాలనలో ఆంధ్రప్రదేశ్ యావత్తు, మేము మొన్నే ఆగస్టు 15 చెప్పాను, 1947 స్వాతంత్ర్యం వచ్చిందని అందరూ అనుకుంటున్నారు. దేశానికి అది కరెక్టే, కానీ ఆంధ్రప్రదేశ్కి స్వాతంత్ర్యం వచ్చింది జూన్ 24నే అని చెప్పేది నా అభిప్రాయంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడి మరి ఈ విధంగా మనమంతా యువత తయారు కావాలని ఆకాంక్షిస్తూ మరొకసారి సోదరి ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో ఆయన ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున విచ్చేసిన ప్రజలందరి నుంచి అర్జీలు స్వీకరించిన రాష్ట్ర మైన్స్, జియాలజీ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వారి సమస్యలు విని కొన్నింటిని అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించారు. మరికొన్నింటిని సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. వారానికి ఒకసారి ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, ఎం బాబాప్రసాద్, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణ, పలువురు టీడీపీ, జనసేన నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫోటోగ్రఫీలో రోజురోజుకీ పెరుగుతున్న సాంకేతికతను అందిపుచ్చుకోవాలని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. ఫోటోగ్రఫీ రంగంలో రోజురోజుకీ పెరుగుతున్న సాంకేతికతను అందిపుచ్చుకోవాలని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. మచిలీపట్నం డివిజన్ ఫోటో మరియు వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవంలో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా పరిషత్ సెంటర్లోని కెమెరా సృష్టికర్త డాగురే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మచిలీపట్నం డివిజన్ ఫోటో మరియు వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ మణిపాల్ ఆసుపత్రి మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులను మంత్రి రవీంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ, ఫోటోగ్రఫీ రంగంలో రోజురోజుకీ పెరుగుతున్న సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ఫోటోగ్రాఫర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన నేత బండి రామకృష్ణ, న్యాయవాది లంకిశెట్టి బాలాజీ, కార్పొరేటర్ పినిశెట్టి నాగఛాయాదేవి, ఇమడాబొత్తుల దిలీప్ కుమార్, అసోసియేషన్ అధ్యక్షులు చలంకుర్తి శేషు, ఎం శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ దినోత్సవం ముఖ్యంగా కెమెరాని కనుగొన్నటువంటి లూయిస్ జాక్విస్ మండే డాగ్రే గారి జన్మదినం సందర్భంగా ఈ ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు. మచిలీపట్నం ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి ఆయన విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా ఆయన విగ్రహానికి నివాళులు అర్పించుకుంటూ మరి ముఖ్యంగా అధ్యక్షులు చిలంకుర్తి శేషు గారు, అలాగే సెక్రటరీ వంక అనంతకుమార్ గారు, ట్రెజరర్ మట్ట శ్రీరామ్ గారు, అలాగే కమిటీ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఇవాళ ఫోటోగ్రాఫర్స్కి మరి చాలా పెద్ద ఎత్తున టెక్నాలజీని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వస్తూ ఉన్నారు. మరి చాలా నిక్షిప్తంగా ఉన్నటువంటి పాత ఫొటోస్ అన్నీ కూడా ఇవాళ చూస్తూ ఉంటే చాలా ముచ్చటేస్తూ ఉంటుంది. అటువంటి
కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి నాగరే గారి జన్మదినం. ఇవాళ ఫోటో టెక్నాలజీలో చాలా మార్పులు వచ్చినాయి. అట్లాగే ఫోటోగ్రాఫర్స్కి సంబంధించినటువంటి చాలా ఖరీదైపోయింది కెమెరాస్ కానీ, అలాగే ఇవాళ టెక్నాలజీ కానీ మొత్తం కూడా చాలా పెరిగిపోయినాయి. వైఫైతోనే కెమెరాలు నడుస్తున్నాయి. అట్లాగే ప్రతి సెల్ ఫోన్ దారుడు కూడా ఒక ఫోటోగ్రాఫర్ కింద లెక్క ఇవ్వాలి. ఎక్కడ ఏదైనా కనిపించినా కూడా ఇమీడియట్గా ఫోటో తీస్తున్నారు. వితిన్ సెకండ్స్ దాంట్లో పెడతా ఉన్నారు సోషల్ మీడియాలో. గతంలో మా చిన్నతనంలో చూస్తే రీల్ పెట్టుకునేవాళ్ళు. ఆ రీల్తో కొడితే ఆ రీల్ అంతా అవ్వాలి 34-35 ఫొటోస్ వచ్చాయి. అదైనా కదిలితే పోయేది ఫోటో. ఇప్పుడు ఏమైనా టక్ 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 కొట్టేస్తున్నారు. ఇప్పుడు ఆ వరకు అలా ఉండేది కాదు. ఇప్పుడు అదన్నీ మళ్ళీ కడగాలి. డార్క్ రూమ్లో తీసుకెళ్ళి అన్ని ఫిల్మ్ కడుగుతాం, దాన్ని డెవలప్ చేయటం, అదంతా చాలా పెద్ద ప్రక్రియగా ఉండేది. ఇవాళ ఏం లేదు, జస్ట్ ప్రింటర్లో పెట్టేస్తే ప్రింట్ వచ్చేస్తుంది. మరి ఇలా ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీని కూడా వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఇండియా తరఫున నేను ఈ రీజన్ హెడ్గా చెప్పేది ఏంటంటే, వాళ్ళకి సంబంధించిన పిల్లల చదువులకు సంబంధించినవి కానీ, ఆర్థికమైన కానీ, ఏ విధమైన సదుపాయం ఏదున్నా కూడా బ్యాంకు పరంగా ఉండేది కూడా మరొకసారి మీటింగ్ పెట్టి వాళ్ళకి విపులంగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మన మినిస్టర్ గారి తరఫున ఒకసారి మీటింగ్లో మరలా వాళ్ళకి కావాల్సిన విధంగా మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించిన సదుపాయాలు ప్రొవైడ్ చేయడానికి నేను తెలియజేస్తున్నాను. సో ఈ సందర్భంగా ఫోటోగ్రఫీ దినోత్సవం అందరు ఫోటోగ్రాఫర్లకి మొత్తం, ఎందుకంటే ఫోటోగ్రఫీ వచ్చిన తర్వాత అది ఎన్ని రకాలుగా చేంజ్ అవుతూ ఈరోజు ఎంత పరిణామకాలం చెందింది అనేది మీ అందరికీ తెలుసు. సో ఆ విధంగా కావడానికి సృష్టికర్త అయిన డోగ్రే గారి జన్మదినం రోజున ఈ కార్యక్రమం జరుపుకున్నందుకు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని మచిలీపట్నం డివిజన్ కెమెరా అండ్ ఫోటోగ్రఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కెమెరా సృష్టికర్త డాగర్ గారి విగ్రహం వద్ద మరి మన మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు వాళ్ళ పుష్పాలంకరణ చేసి వారి గార్లెండ్ చేసి చేయడం జరిగింది. ఈ సందర్భంగా మచిలీపట్నంలో మణిపాల్ హాస్పిటల్ వారి సహకారంతో ఇక్కడ మేము మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసాం. ఈ మెడికల్ క్యాంపులో ముఖ్యంగా మహిళల కోసం ఏర్పాటు చేసాం. ఇవాళ మహిళలంతా కూడా తెలియకుండా క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఆ క్యాన్సర్ అనేది ప్రాథమిక దశలో మనం నిర్ధారణ చేసినట్టయితే అది క్యూర్ చేసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మనం మణిపాల్ హాస్పిటల్కి వెళ్ళి ఈ పరీక్ష చేయించాలంటే 3,600 రూపాయలు అవుతుంది. అటువంటిది ఉచితంగా మచిలీపట్నంలో మహిళల కోసం జిల్లా పరిషత్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని ఈరోజు సాయంత్రం 3:30 వరకు ఏర్పాటు చేసాం. కాబట్టి ఈ ఫోటోగ్రాఫ్స్ అంతా కూడా వారి వృత్తితో పాటు జనానికి ఉపయోగపడేటువంటి సామాజిక కార్యక్రమాలు, ఈ వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంలో అసోసియేషన్ ముందుంది. కాబట్టి మహిళలందరూ కూడా వారి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇంటి పట్ల బాధ్యతతో పాటు చాలామంది ఆ క్యాన్సర్ని ప్రాథమిక స్థాయిలో గుర్తించలేకపోవడం వలన అనేక మంది మహిళల యొక్క ప్రాణాలు మనం కోల్పోతున్నాం. వాళ్ళ ప్రాణ రక్షణ కోసం మణిపాల్ హాస్పిటల్ వారు మచిలీపట్నం డివిజన్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా మెడికల్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ గారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ గారు, మరి కొల్లు రవీంద్ర గారు, మరి మా వార్డు కౌన్సిలర్ గారు ఛాయాదేవి గారు, ఇతర పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమం వచ్చి పెద్ద ఎత్తున విజయవంతం చేశారు. ఫోటోగ్రాఫర్లందరికీ కూడా శుభాకాంక్షలు. మాజీ మంత్రి దివంగత నడకుదిటి నరసింహారావు మచిలీపట్నానికి చేసిన సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మాజీ మంత్రి దివంగత నడకుదిటి నరసింహారావు మచిలీపట్నం నియోజకవర్గానికి చేసిన సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. దివంగత నడకుదిటి నరసింహారావు 75వ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పలువురు టీడీపీ, జనసేన నాయకులు నడకుదిటి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి నడకుదిటి చేసిన కృషి ప్రశంసనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, గోపు సత్యనారాయణ, కాగిత వెంకటేశ్వరరావు, మోటమరి బాబాప్రసాద్, ఇలియాస్ పాషా, జనసేన నాయకులు బండి రామకృష్ణ, మాదివాడ రాము తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాఖీ పూర్ణిమ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర, జనసేన నాయకుడు బండి రామకృష్ణలకు పలువురు మహిళలు రాఖీ కట్టారు. మనందరికీ ప్రీతమ నాయకులుగా, ఒక నిరాడంబరుగా, ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికే వ్యక్తిగా, చాలా సాధారణమైన వ్యక్తిగా మనందరి ముందు తిరిగిన నడకుదిటి నరసింహారావు గారు అందరూ ముద్దుగా పెదబాబు గారు అని పిలుచుకునేవాడు చిన్నప్పటి నుంచి కూడా. మరి ఆ పెదబాబు గారు ఈరోజు జయంతి చేసుకుంటా ఉన్నాం, 75వ జయంతి పుట్టినరోజు. మరి ఈ సందర్భంగా ఆయన మన నుంచి దూరమై 2001లో కరోనాలో కొన్ని ఇబ్బందుల వల్ల ఆయన మన నుంచి దూరం అయ్యారు. 3 సంవత్సరాలు అయిపోయింది, 4వ సంవత్సరం నడుస్తూ ఉంది.
కానీ ఇప్పటికీ మన మధ్యనే ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంది ఆయన. మరి ఆయనకి నివాళులు అర్పించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరికీ ఉంది. అలాగే ఆయన చేసినటువంటి కార్యక్రమాలు బందర్లో ఎప్పటికీ శాశ్వతంగానే ఉంటాయి. ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కానీ, అలాగే మనకి కేంద్రీయ విద్యాలయం కానీ, భారత్ సాల్ట్ కానీ, భారత్ సాల్ట్ ఫ్యాక్టరీ, కొన్ని వేల మందికి వాళ్ళ ఉపాధి కల్పించే కార్యక్రమాలు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, కరెంట్ మొత్తం కూడా స్తంభాలతో కరెంట్ కానీ, ఇక్కడే కాదు మన మచిలీపట్నానికే కాదు రాష్ట్రంలో ఆయన చేసినటువంటి బీసీ వెల్ఫేర్ మంత్రిగా, బలహీన వర్గాల శాఖకి మంత్రిగా పనిచేస్తారు 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున హాస్టల్స్ నిర్మాణం, ఆ రోజున మరి యూనిఫామ్, పిల్లలకి యూనిఫామ్ కూడా హాస్టల్స్లో మొట్టమొదటి ప్రవేశపెట్టింది కూడా ఆయన. పుస్తకాలు, రెసిడెన్షియల్ స్కూల్స్, అన్నగారు ఇచ్చినటువంటి పిలుపుకి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి బాటలో ఆయన నడుస్తూ ఆదరణ స్కీమ్ ఆ రోజున బలహీన వర్గాలకి మరి ఉచితంగా ఆ రోజు వాళ్ళు చేసే వృత్తులకు సంబంధించి అందించే విషయాలు కానీ, ఇలా అనేక కార్యక్రమాలు, మత్స్యశాఖ మంత్రిగా కూడా మరి అనేక రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్ సబ్సిడీ మొట్టమొదటిసారిగా మత్స్యకారులు చేసే వేటలో ఇబ్బంది పడతానని చెప్పి ఆయిల్ సబ్సిడీ తీసుకొచ్చింది కూడా వారే. ఇవన్నీ కూడా శాశ్వతంగా అలా ఎప్పటికీ నిలబడిపోయి ఉంటాయి. మరి అటువంటి మహనీయుడు మన మధ్య నిలబడడం చాలా బాధాకరం. నిజంగా ఆయన కళలో ఎప్పుడు కూడా నేను నీళ్ళు చూడలా. కానీ ఒక అక్రమ కేసు పెట్టి నా మీద నన్ను జైల్లో పెట్టినప్పుడు మటుకి ఆయన చాలా బాధపడ్డారు. అదే బాధతోనే ఆయన కరోనాలో చనిపోవడం అనేది ఇప్పటికీ చాలా బాధ కలిగిస్తూ ఉంది. ఆయన ఉన్నట్టయితే ఇంకా ఒక మార్గదర్శి, ఎలా ఉండాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఏమేం చేయాలని చెప్పి ఎప్పటికప్పుడు చెప్తూ ఉండేవాడు. నేను ఎక్కడ తిరుగుతా ఉన్నా కాన్స్టిట్యున్సీలో అందరికీ అందుబాటులో ఉండి, ఆయన లేని లోటు అయితే లోటు లేదు నాకు. ఆయన ఇక్కడ ఉండే నేను ఎక్కడ తిరిగినా నాకు ఇబ్బంది ఉండేది కాదు. 5 సంవత్సరాల మంత్రిగా నేను పనిచేసినప్పుడు నిరంతరం ఆయన మీద కావాలని కొన్ని శక్తులు ఆయన మీద ఆరోపణలు చేసిన, ఎప్పుడు ఆయన మంత్రిగా చేస్తేనే ఎటువంటి ఆరోపణలు ఆయన మీద లేవు, కావాలని రాజకీయం కోసం కొంతమంది చేసిన ఆయన లెక్క చేయలేదు. మరి అటువంటి వ్యక్తి మన మధ్య లేపడం అనేది చాలా బాధకరం. ఆయన స్ఫూర్తిగా ఉండే విధంగా త్వరలోనే కొన్ని మంచి కార్యక్రమాలు చేయాలని ఇప్పుడే ఎంపీపీ గారు కోరారు. ఆయన కాంస్య విగ్రహాన్ని మచిలీపట్నంలో ఏర్పాటు చేయాలని చెప్పి కోరారు. దానికి తప్పకుండా ఇవాళ ప్రభుత్వ స్థలానికి ప్రజలకి ఇబ్బంది కలిగించే ప్రాంతం కాకుండా అవసరమైతే ఏదన్నా ఒక పార్కు, స్కూలు ఆయన పేరు మీద తయారు చేసి నిధులు కూడా అవసరమైతే మా సొంత నిధులతో ఖర్చు పెట్టి ఆయన విగ్రహాన్ని పెట్టే దాంట్లో తప్పకుండా స్ఫూర్తిగా ఉండదనే ఉద్దేశాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ, అంటే కొన్ని సేవా కార్యక్రమాలు 74వ జయంతి సందర్భంగా మచిలీపట్నం ప్రజలకి అందరికీ కూడా అందరి తరఫున ఆ మహోన్నతుడికి నివాళులు అర్పించినటువంటి కొల్లు రవీంద్ర గారు పెద్దల గౌరవం ఇచ్చే మనిషి. ముందుగా దేవుడికి పొద్దున్నే నమస్కారం చేసుకుంటాడు. ఆ తర్వాత తల్లిదండ్రులకి ఆ సమాన హోదాలో నడకుతూ నరసింహారావు గారికి ప్రతిరోజు కూడా ఈ రకంగానే గౌరవ నివాళులు అర్పిస్తూ, ఆ తర్వాత నియోజకవర్గ ప్రజల్ని కూడా అదేవిధంగా అలరించాలి, అందరినీ ప్రేమతో చూడాలి, అన్ని వసతులను ఏర్పాటు చేయాలి. జీవితంలో మరి మరిచిపోలేనటువంటి విజయాన్ని ఇచ్చినటువంటి నియోజకవర్గ ప్రజలకు ఎంత చేసినా తక్కువేనని చెప్పి, ఎందుకంటే కొంతమంది లేట్ అయింది అంటున్నారు. ఆ లేట్ అయ్యడానికి ఇంటికాడ పడుకోలేక మన పనుల మీదే తిరుగుతూ ఉన్నారు. ఉదయం 6 గంటల కానించి తిరుగుతానే ఈ టైంకి, అందువల్ల కొద్దిగా లేట్ అయింది తప్ప నిరంతరం మన యోగక్షేమాల కోసం, మన అభివృద్ధి కోసం ఆయన శ్రమిస్తున్నాడు. అందుచేత మీకు చిన్న అసౌకర్యం గోపీచంద్ గారు, కొల్లు రవీంద్ర గారు, అలాగే పార్టీ పెద్దలు అందరూ కూడా ఈ రోజున పెద్ద ఎత్తున ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే నాకు తెలుసు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా సామాన్యంగానే ఉండేవాడు. ఎవరిని కూడా ఆయన ఇబ్బంది పెట్టిన మనిషి కాదు, రాజకీయాలకు ఎవరిని ఒత్తిడి చేసినటువంటి కాదు. ఆయన నీతి నిజాయితీగా రాజకీయాలు చేశారు. అదే వారసత్వాన్ని వల్ల మరి ఆయన నుంచి నేర్చుకుని ఆయన ఎలా కోరుకున్నాడో అల్లుడు కొడుకు ఆయనే. మరి ఆ రకంగా ఆయన వారసత్వాన్ని వాళ్ళ మచిలీపట్నం ప్రజలందరూ కూడా చూస్తున్నాం. కొల్లు రవీంద్ర గారు ఎంత ఎదిగినా ఒదుగుండే మనస్తత్వం, ఎవరు గొప్పకుని తొందరపడి మాట్లాడినా ఒక మాట కూడా అందరూ నిరంతరం కష్టపడే తత్వం ఉన్నటువంటి కొల్లు రవీంద్ర గారు. అప్పుడు ఆనాడు తెలుగుదేశం పార్టీలో
ఎన్టీ రామారావు గారితో కూడా తిరిగి ఆ ఫోటోలు కూడా నేను చూశాను. అప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి నడగొద్దు నరసింహరావు గారి యొక్క నాగాయలంక మండలం పెదకమ్మరిపాలెం గ్రామంలో శ్రీరాముల వారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నాగాయలంక మండలం పెద్దకమ్మరిపాలెం గ్రామంలో శ్రీరామాలయం స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. సభినేని సత్యనారాయణ దంపతులు ఆర్థిక సౌజన్యంతో సీతారాముల, లక్ష్మణ, హనుమంతుడు, వినాయకుని లోహ విగ్రహాలను సమకూర్చగా వేద పండితులు తెల్లవారుజామునే గాయత్రీ హోమం మొదలగు క్రతువులను నిర్వహించారు. అనంతరం రేపల్లె వాస్తవ్యులచే కోలాట భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. సీతారాముల వారిని సుందరంగా అలంకరించి అనంతరం ఆలయ కమిటీ భక్తులకు దర్శనార్థం తగు ఏర్పాట్లు చేశారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ నిర్వహించింది. ब्रह्मणे नमः ओम भव्याय नमः ओम श्री राम जय जय राम 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 श्री राम नमः ओम ऋषिकेशाय नमः ओम वत्तनामाय नमः ओम दामोदराय नमः ओम संकर्षणाय नमः ओम वासुदेवाय नमः ओम रज्जुम्नाय नमः ओम अनिरुद्धाय नमः ओम पुरुषोत्तमाय नमः ओम अजोक्षजाय नमः ओम नारसिंहाय नमः ओम अच्युताय नमः ओम మనం తయారవ్వాలి. స్వామివారి బింబం తయారు చేసేసాం, బింబ శుద్ధి అయిపోయింది. విజ్ఞానం తెలుసుకుంటే ప్రతిష్ఠా విధానంలో ప్రతిష్ఠ చేస్తున్నాం. సాధారణ విధానం ఏమిటి అంటే ఇక్కడ భావ ప్రతిష్ఠే ఇక్కడికి శ్రేయస్కరం. కాబట్టి ఈ భావ ప్రతిష్ఠా విధానంలో భక్తులు ఎవరైనా కూడా శుచిగా ఉండి తగు మాత్రం కనీసం మంత్రాలు నేర్చుకుని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.